అంటే నిజంగా హీరోలాగా వెలిగిపోయావు ఒక 2, 3 ఏళ్ల క్రితం. అవునవును. కిరణ్ అంటే హీరో. అవును ఇగ సార్. ఆల్‌మోస్ట్ మాకు ఒరిజినల్ హీరో రేంజ్‌లో చూసాము. అవును సార్. ఏమైంది సడెన్‌గా? అప్పుడు రెవెన్యూ వేరుండింది. సో, అప్పుడు బడ్జెట్స్ కూడా తక్కువ. అందరూ చాలా అవైలబిలిటీ ఉండేది పిల్లలు గాని. ఓకే. సో, అందరు అవైలబిలిటీ ఉండేది. బడ్జెట్లు తక్కువ. సింపుల్‌గా మొబైల్‌లో తీసేసేది. హ్మ్. సో, ఇప్పుడు క్వాలిటీ పెరిగింది. ఛానల్ ఓకే. పెద్దదయింది. సో, ఇంకా అందరికి రెవెన్యూ ఇవ్వడం స్టార్ట్ అయింది. సో, అందరికి అచ్చా! అందరికి రెవెన్యూ రెవెన్యూస్ అచ్చచ్చా! ఇవ్వడం కూడా సో, మేజర్ టీమ్ కాకుండా ఫైటర్స్ అందరికీ రెవెన్యూ అచ్చచ్చా! ఇవ్వడం స్టార్ట్ అయింది. క్వాలిటీ పెరిగిపోయింది. హ్మ్. సో, బడ్జెట్లు కూడా అలా పెరుగుతూ వచ్చేసాయి. ఇన్‌కమ్ తగ్గిపోయింది. బడ్జెట్లు పెరిగిపోయినాయి. అప్పుడు బడ్జెట్లు తక్కువ, ఇన్‌కమ్ ఎక్కువ. ఇన్‌కమ్ సో, ఎక్కువ. సో, మొత్తానికి ఆపేస్తున్నారా ఇప్పుడు? సో ప్రెజెంట్ కాపీరైట్స్ ఇష్యూస్ అండ్ బడ్జెట్ ఇష్యూస్ హ్మ్. 2 అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో, ఇప్పటికీ నాకు 2 ఇయర్స్ నుంచి బడ్జెట్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. ఉన్నాయి. అంటే హ్మ్. పర్లేదు ట్రై చేద్దాం. ఇంకో కంటెంట్‌తో అయినా మనం ఎదగొచ్చు. ఇంకొక కంటెంట్‌తో అయినా ఎదగొచ్చు. సో, ఇలా కాదు లాస్‌లు వస్తున్నాయి. మిడిల్ క్లాస్ పవర్ వెబ్ సిరీస్ చేశాను నేను. అవును. సో, చూసాను. అది అవును. 6 ఎపిసోడ్‌లు చేస్తే బావుంది దానికి గదా! చాలా బావున్నాయి అవి. బావుంది. బట్ మేము బడ్జెట్ ఎక్కువ పెట్టేసాం కొన్ని అచ్చచ్చచ్చ! చోట్ల. ఓకే. సో, బడ్జెట్ ఎక్కువ పెట్టేయటం వల్ల కొంచెం లాసెస్ వచ్చాయి. ఓకే. సో, ఇంతంత బడ్జెట్లు పెట్టకూడదు. మనం మొబైల్‌తో వెళ్దాం అని మళ్ళీ మొబైల్‌తో 'సలార్' ఫైట్ తీసా. హ్మ్. 'సలారు', 'గుంటూరు కారం', 'జేమ్స్' హ్మ్. హ్మ్. మళ్ళీ ఎట్లా ఒకట్లా కంబ్యాక్ అవ్వచ్చు. ఆ! తక్కువ బడ్జెట్‌లో చేసుకుంటాను. అవి గూడా 'సలార్' ఒకటి తప్ప మినహాయించి 2 కంటెంట్లు కూడా మళ్ళీ లాస్‌లోనే ఉన్నాయి. ఓకే. అప్పటికే అది నేను 50-60K బడ్జెట్‌లోనే చేశా. ఆ! లాక్స్‌లో ఎళ్ళకుండా ఓకే. 50-60K బడ్జెట్ వెరీ మొబైల్‌తోనే గుడ్. ఆ! మనకున్న ప్లేసుల్లో, మనకున్న ఎక్విప్‌మెంట్‌లో చేశాను. అది గూడా ఫెయిల్ అయ్యేసరికి ఇంక నేను ఆలోచన ఏమొచ్చిందంటే గట్టిగా చేయాలి. ఏదైనా గట్టిగా చేయాలి ఈసారి అని గట్టిగా ఫిక్స్ అయ్యా. సో, ఫైట్ లిస్ట్‌లు అన్నీ తీసుకున్నా. ఏది కష్టమైన ఫైట్ ఉంది మన టాలీవుడ్‌లో. ఓకే. సో, 'బాహుబలి' చాలా కష్టం. బట్ మనం అది చేయలేం. అవును. అది కాకుండా మనం చేయగలిగింది ఏముంది? ఓకే. సో, చూసాను. అన్నీ చూస్తే టాలీవుడ్ టాప్ ఫైట్స్ అన్నీ నేను సెర్చ్ చేసి చూస్తే 'అరవింద సమేత' టాప్‌లో ఉంది. యెస్. సో, టాప్ 5 లిస్ట్‌లో ఉంది. ఓకే. 'అరవింద సమేత' టాప్ 5 లిస్ట్‌లో ఉంది. ఇది చేద్దాం. జనాలు ఎలా ఎంకరేజ్ చేస్తారో అదంతా మనం తర్వాత విషయం. ఫస్ట్ మేము దానికి గట్టిగా కష్టపడదాం. ఫస్ట్ నేను 1,50,000, 80,000 బడ్జెట్‌లో చేద్దాం అనుకున్నాం ఓకే. ఆ ఫైట్‌ని. ఓకే. సో, నాకు ఒక మిలియన్ వస్తది. మిలియన్‌కి $300-400 ఆ! సో, ఈ రెవెన్యూ ఆ! వస్తది. ఒక ఎస్టిమేషన్ ఏసుకున్నా. రైట్. వితిన్ 2-3 మంత్స్‌లో నాకు రిటర్న్స్ వస్తాయి. అటు ఇటు అయినా సేఫ్ అయిపోవచ్చు అనుకున్నా. మొత్తం అనుకున్నాను. కాస్ట్యూమ్స్ తెచ్చుకున్నాను. ఒక 10 డేస్ ప్రాక్టీస్ చేశాను. అందరిని మాట్లాడుకున్నాను. నేనే నా శాయశక్తులా. సో, మా టీమ్‌మేట్స్ కూడా ఏందంటే పాపం చాలా కష్టపడ్డారు 4 ఇయర్స్‌గా. హ్మ్. యెస్. 4 ఇయర్స్ నుంచి ఎటువంటి గ్రోత్ లేదు. అంటే వాళ్ళకి ఓకే. గూడా ఓకే. ఉంటది కదా! అవును. అవును. ఎటువంటి గ్రోత్ లేదు 4 ఇయర్స్ నుంచి. కిరణ్ వెనకాల ఉన్నాం. చేస్తున్నాం. గ్రోత్ ఏది? రెవెన్యూ ఏది? సో, వాళ్ళకే ఉంది. అవును. అంతే గదా! సో, వాళ్ళకి వచ్చేసరికి నేను పాపం వాళ్ళ మీద కూడా బర్డెన్ ఎయకుండా మొత్తం బర్డెన్ నా మీద యేసుకొని బయట నుంచి నా దగ్గర రెవెన్యూ అయితే అస్సలు లేదు. ఆ! 2 ఇయర్స్ నుంచి లాస్‌లో ఉన్నా. 'ట్రిపుల్ ఆర్' తర్వాత నేను లాసే మొత్తం. ఓకే. 'ట్రిపుల్ ఆర్' ఫైట్స్ వచ్చాయి 2 ఇయర్స్ బ్యాక్. అవును. అవును. దాని తర్వాత అది పెద్ద సక్సెస్ అయింది. అవును. కెరియర్‌లోనే. అద్భుతంగా. ఆ! అవును. దాని తర్వాత 2 ఇయర్స్ లాసే. సో, లాస్‌ని పొడుస్తూ వచ్చాను. అప్పులయిపోతానే ఉన్నాను. వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ అప్పులవుతూనే ఉన్నాను. పర్లేదు ఇంకోటి గట్టిగా చేద్దాం అని ఫిక్స్ అయ్యి 'అరవింద సమేత' బయట నుంచి నేను చెప్పకూడదు కానీ బంగారం కో ఆహ్, తగ్ అవునా? ఆ! బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి లోన్‌లు పెట్టుకొని అబ్బా! ఒక 1,50,000 లాక్ అరేంజ్ చేసుకొని ఫైట్ అయితే స్టార్ట్ చేశాను. 1,50,000 లాక్ కాస్త ఏమైంది 3 లాక్స్ అయిపోయింది బడ్జెట్. అంటే అది ఎట్లయిందంటే మేము ఒక 5-6 డేస్ ప్లాన్ చేసుకున్నాం. ఆ! వర్షాల వల్ల, వెదర్ రిపోర్ట్స్ అచ్చచ్చచ్చ! వల్ల అడవిలో ఫైట్ చేసాం. ఆ! సో, లొకేషన్స్ మాకు కానీ ఎంత కన్వీనియంట్‌గా గొప్పగా తీసావు గురు. హ్యాట్స్ ఆఫ్ నీకసలు. నేనైతే ఇలా మంత్రముగ్ధునై చూసా అసలు. అంటే ఒరిజినల్ ఫైట్ ఎలా ఉంటదో అలా క్రియేట్ చేయగలిగావు. ఎట్లా చేసావు? ఆ రాళ్ళు గాని అవన్నీ నేను నా టీమ్‌ని అందరిని తీసుకొని నాతో ఒక నలుగురు పనిచేశారు. ఓకే. మొత్తం కన్సిస్టెన్సీగా పనిచేశారు ఆ ఫైట్ కోసం. ఓకే. నలుగురు నాతోనే ఉండి. దుమ్ము వేరే దగ్గర నుంచి తీసుకురావటం. ఓకే. రాళ్ళు ఆ! అక్కడి నుంచి రాళ్ళు మోసుకొచ్చి ఒక్క ఫ్రేమ్ కోసం 40 రాళ్ళు మోసుకొచ్చి ఒక ఫ్రేమ్ కోసం పెట్టింది. నేను కూడా మోసింది రాళ్ళు. స్కూటీ అక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మేమే రాళ్ళు మోసుకొని వచ్చాం భుజాల మీద. ఆ! కూలీలు పెడితే డబ్బులు అవుతాయని. అంతేగా. మేమే అవును. ఫ్రెండ్స్‌తో వెళ్తే అవును. కూలీలు పెడితే తీసుకొచ్చి పేస్తారు. అవును. కానీ మనకు పని స్పీడ్ అవ్వాలి అని మనమే చేసుకొని ప్రతి పని అబ్బా! దుమ్ము దగ్గర నుంచి యాక్టింగ్ చేసి, డైరెక్షన్ చేసి అవుట్‌పుట్ జనాల దాకా తీసుకొచ్చేంత వరకు భుజాల మీద మోసుకుంటూ వచ్చా కంటెంట్‌ని. ఆ! సో, మోసుకొచ్చి ఇంక రిలీజ్ చేశా ఫైనల్‌గా. హ్యాపీ అయ్యా రిలీజ్ అయిన తర్వాత. చాలా మంచి ఆ! అద్భుతం. అవును. వచ్చాయి. జనాలు కూడా మంచిగా ఎంకరేజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కూడా దాని గురించి ట్వీట్ ట్వీట్ చేశారు. చేశారు. అవును. చాలా హ్యాపీ అనిపించింది. హ్మ్. బట్ నాకు క్లాప్స్ వచ్చాయి.
కానీ నా కడుపు నిండలేదు. అయ్యో. నాకు క్లాప్స్ వచ్చాయి, రైట్. కమెంట్స్ వచ్చాయి. సో దాంతో నా ఇల్లు నేను సరిగ్గా కట్టుకోలేను, ఆ క్లాప్స్తో నా కడుపు నిండా మంచి షర్టు వేసుకోలేను, అవును. సో కడుపు నిండా అన్నం కూడా తినలేను ఆ క్లాప్స్తో నేను ఆ టైంకి ఆనందించాను. చిన్న వయసులో అంటే మనం క్లాప్స్ వేరు, కానీ ఇప్పుడు మనకి డబ్బు అనేది ఇంపార్టెంట్. మన అమ్మ నాన్న సపోర్ట్ ఏం లేదా? అమ్మాయి పూర్, నాన్న లేరు, ఇద్దరు చెల్లెలకి పెళ్ళిళ్ళు అయినాయి. ఓకే. సో మా ఇల్లు కూడా వరదలు వచ్చి సగం ఇప్పటికీ మధ్యలో ఇలా గీత ఉంటుంది ఇంటికి ఇరిగిపోయేలాగా, బాత్రూమ్ కూడా కూలిపోయింది మాది. సో ఇల్లు అలా ఉంది. ఈ 4 years అనుకుంటారు నాది 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సంపాదించి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇల్లు కట్టేసి ఉంటాడు అది అనుకున్నా. అసలు నా ఇల్లు మా అమ్మ చిన్నప్పుడు 10 years బాగా ఏ ఇల్లు అయితే కట్టిందో ఆ ఇల్లే ఉంది, అదే కూలిపోయే స్థితిలో ఉంది. ఇప్పుడు దాన్ని నేను సొంత ఇల్లు కూడా సరిగ్గా కట్టుకోలేని స్థితిలో నేనున్నా. సో అది బాబా. సారీ మిత్రం. అంటే మేమేమనుకుంటున్నామంటే నీకు వచ్చే అప్లాజ్కి, నీకున్న పేరుకి, నువ్వు చేస్తున్న కంటెంట్ చూసి లక్షలు సంపాదించుంటావులే అనుకుంటున్నాం మేమైతే నిజానికి. సో అందరు అలాగే అనుకుంటున్నారు. సో ఇవి ఒకవేళ రెవెన్యూ చూపించాలన్నా నేను చూపించడానికి రెడీగా ఉన్నా ఒకవేళ మన ఛానల్ నుంచి. సో ఒకప్పుడు అనేది మనకు రెవెన్యూ వేరు. ఒకప్పుడు నేను పెద్ద రెవెన్యూ చూసా, 1.5 lakh చూసా, 2 lakh చూసా, అది పెద్ద అమౌంట్లు ఒకప్పుడు. రైట్. అసలుకి దాని తర్వాత నేను పెద్ద అమౌంట్ చూడటం అసలు 2 years నుంచి పెద్ద అమౌంట్ నేను ఎప్పుడు చూడలా. ఖర్చు ఎక్కువైపోయింది, బడ్జెట్లు ఇన్కమ్ తగ్గిపోయింది. సో నేను ఒకటే యూట్యూబ్, అందులో అది ఒక్కడి మీద నడవాలి. కాదు కిరణ్, అంటే స్పాన్సర్స్ వస్తారు కదా, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం స్పాన్సర్స్ చాలా వస్తాయి కదా, మీకు రాలేదు? వస్తాయి, బట్ మేము ఏమనుకున్నామంటే ఇప్పుడు ట్రేడింగ్ యాప్స్ ఇవి వస్తున్నాయి, ట్రేడింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, ఇవి వేసుకుంటే కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి ప్రజెంట్ జనరేషన్కి. అయినా తప్పలేదు, 5 episodes వేయాల, 6th episode వేసా, తప్పలేదు, ఇంకా బడ్జెట్లన్నీ లాస్ వచ్చేసి, సరే ఒక 40,000 అయినా వస్తాయి అని ఒక 40,000 కోసమైనా నేను వేసా. బట్ నేను తర్వాత ఎక్కడ కూడా పెయిడ్ ప్రమోషన్ చేయలే. నేను ఆకలిగా ఉన్నా, అవతల కడుపు ఎందుకు కొట్టాలన్న ఆలోచనలో వేసుకోవాలా. నేను ఆకలితో ఉన్నా, అవతలోడు నేను పెయిడ్ ప్రమోషన్లు చేసుకుంటే ఏమవుతుందంటే అవతలోడు కడుపు కొట్టినట్టు అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు నేను బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేస్తా, ఇప్పుడు నేను బెట్టింగ్ వేరే కాంటాక్ట్ అవ్వాలా, వేరే మనల్ని ఎవరు కాంటాక్ట్ అవ్వాలా, మన దరిదాపుల్లో ఉన్న మన లిస్టులో ఉన్న కాంటాక్ట్స్ తీసుకొని నేను చెక్ చేసిన వాటిల్లో ఈ పెయిడ్ ప్రమోషన్స్ అంటే ఇవే ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఈ KLM షాపింగ్ మాల్స్ కానీ, లేకపోతే పౌడర్స్ కానీ, ఇవన్నీ మనకి ఈ హెయిర్ గురించి కానీ ఇట్లాంటి స్పాన్సర్స్ నాకు రాలా, నా దాకా రాలా. సో నా దాకా వస్తుందేమో అని చెప్పి నీ కాంటాక్ట్స్ కూడా అబౌట్ లో పెట్టాను, మన కాంటాక్ట్స్ కూడా అబౌట్ లో పెట్టాను, ఇవైనా వస్తాయి చేద్దాం ప్రమోషన్స్ అని. బట్ అప్పుడు కూడా రాలా. సో మేబీ మన వరకు రీచ్ అవ్వలేకపోయారు, లేకపోతే మనకి రాలేదు. సో అది నువ్వు అప్పుడే హైదరాబాద్ లో ఒక CMS తో కొలాబరేట్ అయ్యావా అప్పటి నుంచి? నేను తమిళతో కొలాబ్ అయ్యారా 3 years బ్యాక్ అది. సో 3 years బ్యాక్ తమిళతో కొలాబ్ అయిన తర్వాత వచ్చేసాను బయటికి. సో ఎందుకు మనకి వచ్చే రెవెన్యూలో మళ్ళీ ఒక 20 to 30% వెళ్తుంది. సో నో ప్రాబ్లం, నేను సోలో క్రియేటర్గానే ఉంటాను, సోలో క్రియేటర్గానే పని చేస్తానని చెప్పి ఇంకా సోలో క్రియేటర్గానే వర్క్ చేస్తూ వచ్చాను అప్పటి నుంచి. ఓకే. యూట్యూబ్ వాళ్ళు ఎప్పుడన్నా పిలిచారా వాళ్ళ క్రియేటర్ సబ్మిట్స్ కానీ అట్లా? యూట్యూబ్ వాళ్ళు ఎప్పుడు పిలవలేదు. నాకు 2021లో వేణు కళ్యాణ్ గారు ఒక అవార్డ్ ఫంక్షన్కి పిలిచి, ట్రాన్స్ఫార్మర్ అది అవార్డ్ ఫంక్షన్కి పిలిచి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే. సో మీరు ఇన్స్పిరేషన్ ప్రజెంట్ జనరేషన్కి అని చెప్పి అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. సో దాని తర్వాత మనకి ప్లే బటన్స్ వచ్చాయి అంతే, ఇంకా అంతకుమించి. మెయిల్ చెక్ చేస్తారా రెగ్యులర్గా? మెయిల్కు చాలా వస్తుంటాయి యాక్చువల్గా. మెయిల్స్ చెక్ చేస్తున్నాను, బట్ మనకి అది ఇక్కడ ఏమైపోతుందంటే నేను 9th class చదువుకున్నా. సో మా ఫ్రెండ్స్ దగ్గర నా దగ్గరే ఉండింది స్టార్టింగ్లో. సో వాళ్ళు చెక్ చేసి నాకు వాళ్ళు చెక్ చేసింది లేదు, నేను చెక్ చేసుకుంది లేదు మెయిల్స్లో ఎక్కువ. దాని తర్వాత చెక్ చేద్దాం అనుకున్నప్పుడు పెద్దగా ఆఫర్స్ లేవు, ఏదో హిందీ వాళ్ళ నుంచి సంథింగ్ ఆఫర్స్ అవి అర్థం కావట్లా, వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం. సో ప్రాపర్గా కమ్యూనికేషన్ లేదు, ఎవరికి మనకి ప్రమోషనల్గా ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. సో దానివల్ల కొంచెం ఈ రెవెన్యూ అనేది, ఎందుకంటే నీకు వచ్చిన పేరుకి, నీకున్న ఇమేజ్కి అసలు స్పాన్సర్స్ నీ వెంట పడాలి, నాకు చేసి పెట్టు, ఈ కంటెంట్ చేసి పెట్టు, ఈ యాడ్ చేసి పెట్టు అని. అది ఊహ అండి, అది ఊహ. అది ఎందుకు అంటే ఊహ అంటున్నానంటే, వాళ్ళు ఎప్పుడు పడతారంటే మీ కంటెంట్ టాప్లోకి వెళ్ళిపోయింది, సో నెక్స్ట్ కంటెంట్ కూడా సేమ్ రీచ్ వస్తుంది. ఇప్పుడు మనది ఎట్లా ఉంటుందంటే, ఒక కంటెంట్ 1 million వస్తే ఇంకో కంటెంట్ 100K వస్తుంది. రీచ్ చూసారు ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఇది 1 million ఎక్కడ, ఒకటి 10M వస్తే ఇంకోటి 1M వస్తుంది, ఇంకోటి 1M వస్తే ఇంకో 100K. మనకి కన్సిస్టెన్సీగా
కిరణ్ అనే వ్యక్తికి, కిరణ్ అనే యూట్యూబ్ ఛానల్కి కన్సిస్టెన్సీగా ఒక వ్యూవర్షిప్ ఉంది, అవును. స్టాండర్డ్ వ్యూవర్షిప్ ఉంది, ఇతనికి ఇస్తే బ్రాండ్ పైకి వెళ్తుంది అంటే మనకి బ్రాండ్స్ ఇస్తారు. మనకేంటి ఒక వీడియో లేస్తుంది, ఇంకో వీడియో అంటే మన వ్యూవర్షిప్ ఎట్లా ఉంటుందంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ప్రకారం వెళ్తుంది, ఎంత ఎంగేజ్ అవుతుంది ఆ ఎంగేజింగ్ బట్టి కంటెంట్ అనేది రీచ్ అవుతుంది. ఒకటి ఎక్కువ వెళ్ళిపోతుంది అప్పుడు వస్తారు, పక్క కంటెంట్ వెళ్ళదు అప్పుడు వెళ్ళిపోతారు, ఎగ్జిట్ అయిపోతారు. ఈ ట్రేడింగ్ యాప్స్లో వీళ్ళు వస్తారు, సో వీళ్ళు మనం వేసుకుంటాం, లేకపోతే ఇట్లా ఉంటుంది అనమాట. మన ఓహే కంప్లీట్గా అది మనం వెనక పడతారు, మనకు అప్లాజ్ వస్తున్నాయి. సో అందరూ ఏమనుకుంటారేమో వీళ్ళు మనం చేయరేమో అనుకొని కొందరు ఆగిపోవచ్చేమో, వీళ్ళు మన ప్రమోషన్ చేయరేమో అని కొందరు ఆగిపోవచ్చేమో. సో మన దాకా వచ్చిన దాంట్లో అయితే మేము చెక్ చేసుకొని చేయడానికే ట్రై చేసాం. మన దగ్గర వచ్చిన లిస్ట్లో ఏమేమి ప్రమోషన్స్ వచ్చాయి అని చెక్ చేసుకొని చేయడానికే మేము ట్రై చేసాం మోస్ట్లీ. కాకపోతే ఏది కూడా వర్కౌట్ అవ్వాల.